హాయ్ ఫ్రెండ్స్, ఇది యాదగిరి కోట అన్నమాట. ఇది ఎంత బాగుందో. మేమైతే కొండ మీద వెళ్తున్నాం చూడండి, యాదగిరి కోట ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి ఇటు సైడ్ రైట్ కి వస్తే కార్స్ బైక్స్ పార్క్ చేసుకునే ప్లేస్. మేము బండి మీద వచ్చాం కాబట్టి మా బైక్ అనేది పార్క్ చేయడానికి మేము వెళ్తున్నాం. ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది బైక్ పార్క్ చేయాలి. చూడండి, కళ్యాణకట్ట పుష్కరణ అన్నప్రసాదం బస్ కార్స్ పార్కింగ్, బైక్స్ పార్కింగ్. అవేంటివి అవి కోటేజెస్. ఇది కార్ పార్కింగ్, బైక్స్ పార్కింగ్ అని చెప్పాయి కదా. ఈ బైక్స్ పార్కింగ్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. అదేమో మొత్తం కాటేజెస్ అనమాట. ఉండడానికి ఉంటే ఆ కాటేజెస్లో తీసుకొని ఉండొచ్చు. బుక్ చేసుకోవాలా? కాటేజెస్ ఉండాలంటే ఆ కాటేజెస్లో ఉండాలంటే రూట్ బుక్ మ్యాప్ చేసుకొని అండి ఇది. స్టే చేయాలి కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాము. సో అటు సైడ్ వెళ్తే కళ్యాణకట్ట, గుండం, అన్నప్రసాదం ఇవన్నీ వస్తాయి. అది రూట్ మ్యాప్. మేము బస్ ఎక్కి ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ తిరిగే బస్సెస్ అన్నీ ఫ్రీని. మనం కొండపైకి ఎక్కి కిందకి రావచ్చు, కార్ పార్కింగ్ దగ్గరికి రావచ్చు. కార్ పార్కింగ్ దగ్గర నుంచి కళ్యాణకట్టకు తీసుకెళ్తారు. కళ్యాణకట్ట దగ్గర నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి కూడా తీసుకెళ్తారు. మొత్తం ఫ్రీనే అండి, ఫ్రీ సర్వీసే. చూడండి, కొండపైకి బస్సు అయితే కొండపైకి వెళ్తుంది. ప్రతి నిమిషానికి బస్సు ఉంటూనే ఉండిద్దండి. వీకెండ్ అయితే ఖాళీ అయితే ఉండదు. మేము వీకెండ్స్లో అయితే వెళ్ళలేదు. ఇది వచ్చేసరికి కొండపైన స్టాప్ ఇదంతా. ఇక్కడ నుంచి అంటే ఇటు సైడ్ వచ్చేసరికి చూడండి వ్యూ ఎలా ఉందో. బస్సెస్ అనేవి అటు నుంచి ఆ డోర్ నుంచి వస్తాయి అన్నమాట. అటు సైడ్ నుంచి వస్తాయి, ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా, బెలూన్స్ అవి ఉంటే ఫోన్స్ ఈడ పెట్టేది ఉండిద్ది. చెప్పులు ఈడ పెట్టుకోవచ్చు. జత వచ్చి 5 రూపీస్ అలా తీసుకున్నారు. స్నాక్స్, పూలు, సమోసాలు ఇవి ఉన్నాయి. ఇది వచ్చేసరికి కొండ పైన వ్యూ అండి, దేవుడి దగ్గర వ్యూ. దేవుడి దగ్గర అయితే ఫోన్ అయితే ఎలో లేదు. మేమైతే ఎలోలాగా ఫోన్ పైకి తీసుకెళ్ళాం. లోపలైతే ఫొటోస్ తీయడానికి అవ్వలేదు, కానీ బయట వచ్చాక తీసుకున్నాం. ఆ రోజైతే వ్యూ అయితే చాలా 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 బాగుంది. చూడండి, ఇది వ్యూ అయితే ఇలా ఉండిద్ది. మొత్తం రాయితోనే కట్టారు. అంటే ఓల్డ్ టెంపుల్స్ ఎలా ఉండిద్దో అంత పీస్ఫుల్గా ఉండిద్ది. లోపలైతే ఏసీ వేస్తారు, గోల్డ్ కలర్లో ఉండిద్ది. చాలా అంటే చాలా బాగుండిద్దండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది వచ్చి తెలంగాణ యాదగిరి గుట్ట. మ్యాక్సిమం తెలంగాణ పీపుల్కి ఈ టెంపుల్ తెలుసు. మా డాడీ, మేము ఆంధ్ర. సో ఆంధ్ర పీపుల్కి ఇది తెలియదు కాబట్టి సో వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి నేను మా డాడీ మా మమ్మీ వాళ్ళ కోసం తీయాల్సి వచ్చింది. అండ్ మా సబ్స్క్రైబర్స్ వాళ్ళ కోసం కూడా నేను వీడియో చూస్తా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, చూస్తారని. చూడండి, ఇదైతే వ్యూ అండి. ఆ రోజు క్లైమేట్ మట్టుగా సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగుందండి అసలు.
ఎప్పుడు వింటుంటే అసల చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, అసలు టెంపుల్స్ అంటేనే పీస్‌ఫుల్‌గా ఉండిద్ది కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ సౌండ్ వింటూ ఉంటుంటే. అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిది ఉంది. అది నామం ఉంది. అక్కడ చాలామంది ఫోటోస్ చూస్తున్నారు. చూడండి అసలు వ్యూ ఎంత బావుందంటే, చాలా బావుందండి వ్యూ అయితే. ఇక్కడ నుంచి చూడండి చాలామంది అక్కడ ఫోటోస్ దిగుతున్నారు. వ్యూ అయితే సూపరుంది. ఇదంతా చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా చూడండి. మొత్తం స్టోన్‌తోని కట్టారండి ఇదంతా. చాలా బావుండిద్ది టెంపుల్ అయితే. మీరెవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. నేను మొత్తం మాక్సిమం టెంపుల్‌కి టెంపుల్ ఎలా ఉండిద్ది అంతా చూపిచ్చా. ఇదేమో వచ్చి మనం మెట్లు కాదు దిగుతుండుంటే కిందకి వెళ్తే ప్రసాదాల కౌంటర్ అండి. ఇదొచ్చేసరికి ప్రసాదాలు ఇక్కడ ఇస్తారు. కింద టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ ప్రసాదాలు తీసుకోవాలి. పులిహోర 20 రూపీస్, లడ్డు 30 రూపీస్. వచ్చేసి చూడండి మంకీస్ అయితే చాలా ఉంటాయండి. ప్రసాదాలు తీసుకొనొస్తాం గదా! ప్రసాదాలు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక్కడొచ్చేసరికి శివాలయంకి దారండి ఇటు సైడు. రైట్ సైడ్ శివాలయానికి దారి. లెఫ్ట్ సైడ్ ఏమో ప్రసాదాలకి కౌంటర్ అని చెప్పాను గదా! టికెట్స్ తీసుకునేది. అదేంటిది ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇక్కడ బొమ్మలు కనిపిస్తాయి. చిన్న చిన్న బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెళ్ళిపోతే మనకి ఆంజనేయ స్వామి ఇక్కడ ఎదురుగా ఉంది కదా! ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిచ్చిద్ది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇటు సైడ్ ఇంకా పైకి స్టెప్స్ ఎక్కేస్తే గనక బస్ స్టాప్ అనేది వస్తది. నా రైట్ సైడ్ వచ్చేసరికి అది వాష్‌రూమ్స్ అండి. ఇది చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో. ఇది బస్ స్టాప్ కొండపైన స్టాప్ అని చెప్పా కదా! కొండపైన స్టాపు. కళ్యాణకట్టకి వెళ్ళడం కోసమని వెయిట్ చేస్తున్నాము. కళ్యాణకట్ట దగ్గరే అన్నప్రసాదం చేస్తారు. అక్కడే గుండం ఉంటాది. ఆడే మళ్ళా అంటే గుండు చేయించుకున్నోళ్ళు గుండు తలనీలాలు ఇస్తారు కదా! అలా చేయించుకోవచ్చు అక్కడే. మొత్తం అక్కడే ఉంటాయి. మేము బస్ ఎక్కి మేము కిందకి వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా చాలా బావుంది. ఆ రోజు క్లైమేట్ చాలా బావుంది. చూడండి బస్సులో అయితే మేము అయితే కిందకి వెళ్ళిపోతున్నాము. కళ్యాణకట్ట వరకు మేము వెళ్ళిపోతున్నాం. అది ఆ స్టాప్ కూడా కళ్యాణకట్ట స్టాప్ కూడా కొంచెం పెద్దదిగానే ఉండిద్దండి. కళ్యాణకట్ట స్టాప్ ఇంగోండి. అది స్టాప్ అదిగోండి బస్ వెళ్తుంది గదా! లోటలు వస్తున్నాయి. ఇదిగోండి బస్సు పోతుంది గదా! ఇంకా బస్సు ఒక్కొక్కళ్ళు దిగుతూ ఉన్నారు. నేను లాస్ట్‌లో దిగాను. ఇదిగోండి ఇక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాలి. అదిగోండి వ్యూ చూడండి. ఇక్కడి నుంచి నడుచుకుంటానే వెళ్ళాలి. నడుచుకుంటా వెళ్తూ కొంచెం రైట్ సైడ్ టర్న్ అవుతే వస్తాదండి. గుండం అనేది వస్తాది. చూడండి. ఇప్పుడు మేము అన్నప్రసాదం కోసం వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి అన్నప్రసాదం ఉంది అండి. ఫ్రీనే అండి అన్నప్రసాదం ఇది. మనం భోజనం చేయొచ్చు. ఇక్కడ బయట అయితే చెప్పులు విడిచేసి వెళ్ళాలి. ఇక్కడ ప్లేట్స్ వాష్ చేసి ఉంటాయి. ఆ ప్లేట్స్ మనమే తీసుకోవాలండి. వాష్ చేసిన ప్లేట్స్ మనమే తీసుకొని మనం నుంచొని వెళ్తూ ఉంటే వాళ్ళు ఐటమ్స్ పెడుతూ ఉంటారు. ఆ రోజైతే పులిహోర పెట్టారు. క్యాబేజీ కర్రీ, పప్పు, రైస్, ఏదో పచ్చడి పెట్టారు. సాంబారు కర్రీ, మజ్జిగ పెడతారండి ఆ రోజు. అయితే క్యాబేజీలో లాస్ట్‌లో కారం వేసినట్టున్నారు. చాలా స్పైసీగా ఉంది. పచ్చిగా ఉంది. అంటే సాంబార్ అయితే ఓకే బానే ఉంది. పులిహోర కూడా బావుంది. అన్నప్రసాదం అప్పుడు మనం వంకలు పెట్టకూడదు కదా! ఎలా ఉన్నా మనం తినాలి కదా! సో, మేమైతే సాంబార్ ఏసుకొని మేము తినేసాము. ఇది అన్నప్రసాదందండి వ్యూ అయితే మొత్తం అన్నప్రసాదం. కింద కూర్చొని తినాలండి. ఇలా చూడండి. కింద కూర్చొని తినొచ్చు. లేదా ఇక్కడ బల్లలుంటాయి. ఆ బల్లల మీద ప్లేట్ పెట్టుకొనైనా
తినొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకు రెండోసారి కావాలన్నా వెళ్ళి వేయించుకోవచ్చు. ప్రేమ జలపాతం మీద తునికేను చిన్నెసడి లేక తోటావేవు నీవు అమ్మడివి గుమ్మడివి ఆయుష్ రేలు కర్ణంలో ఉంచేస్తా ఉన్నంతదాకా నా నీది నీ బొమ్మనిది దివ్వంటూ పైకి రాయగిరి పూతం ఏదైనా మరేమైనా నేనంటూ నీ తోడు నీ పొదుగునా రా. మా అన్నయ్య వాళ్ళైతే ఫస్ట్ టైం నా పెళ్ళైన కొత్తలో నేను వెళ్ళాను, వ్రతం చేయించుకున్నాను, సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాము. ఇది సెకండ్ టైం అండి నేను వెళ్ళడం. మా మమ్మీ వాళ్ళైతే రాలేదు, వాళ్ళ కోసం అని చెప్పి నేను వీడియో తీసుకున్నా. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారని. ఇది వచ్చేసరికి పైకి ఇలా కూడా వెళ్ళొచ్చు, స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మంచిగా కనిపిస్తుంది. తీసాను ఆ పైన ఉంది చూస్తారా, లక్ష్మీనరసింహ స్వామిది పైన ఉంది చూస్తారా. చాలా నైట్ టైం అయితే లైట్స్ ఉంటే సూపర్గా ఉండిద్ది. అయిపోయిందండి. ఇది వచ్చి బస్ స్టాప్ అండి. ఇక్కడ ఏదైనా ఊర్లో బస్సులు వస్తే అక్కడ బస్ స్టాప్ అది. ఇటు లెఫ్ట్ సైడ్ సురేంద్రపురం అండి. ఇది వచ్చి టికెట్ వచ్చేసరికి వెళ్దాం అనుకున్నాము. చూడండి అసలు అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇందులో, అన్ని టెంపుల్స్ ఉంటాయి. మనకి చూడ్డానికైతే ఒక 1 డే పట్టేసిద్ది. అసలు చూడండి అసలు ఆంజనేయ స్వామిని, ఏనుగు, శివలింగం ఎంత చూడండి పెద్ద పెద్దగానే ఉన్నాయి. అన్ని పెద్ద పెద్ద అడుగులు ఉన్నాయి, చాలా అడుగులు ఉన్నాయి. మేము సరే లోపలికి వెళ్దాం, టికెట్ కాస్ట్ ఎంత కనుక్కుందాం అని చెప్పి అసలు బయట చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. లోపల ఎలా ఉండిద్దో నాకైతే తెలీదు. బాగుండిద్ది అనుకొని మేము అంటే రీజనబుల్ ప్రైస్ అయితే వెళ్దాం లోపలికి అని చెప్పి అనుకున్నాం. ఒక బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్ చెప్పారు. మేము లోపలికి వెళ్తున్నాం, బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్ చెప్పారు. అండ్ లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ 350 రూపీస్ చెప్పారు. పర్ హెడ్ 350 రూపీస్ అంటే చాలా, అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అని అనిపించింది. ఇంకోసారి ట్రై చేద్దాంలే, ఎందుకంటే 1 డే స్పెండ్ చేసినప్పుడు కొంచెం పెట్టాలి కదా అని అనుకున్నాము. ఇప్పుడు యాదగిరి గుట్టుకు వచ్చి అండ్ స్వర్ణగిరి కూడా మేము కవర్ చేయాలని చెప్పి మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం అయితే నేను సురేంద్రపురం అనేది చూపిస్తానండి. ఓకేనా. వాటర్ కలిపారా లేకపోతే కాదు? ఇక్కడ ఎక్కడ పెడతావు? డిస్ప్లేలో పెట్టచ్చు కదా, తాగుతారా? ముందు పెట్టలే గట్టిగా. ఇంకా అడిగితేనే కదా తీసుకున్నాము. 50కి 2 అడిగితేనే కదా తీసుకున్నాము.